చెప్పేటోడు లేక చెడిపోయే బుద్ధి అన్నట్టు తయారైనరు గురుకులాలు నడుపుతున్నోళ్ళు. ఒకప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు తెలంగాణ గురుకులాలు ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లయినాయి? ఏ గురుకులం చూసినా ఏం సక్కదనం లేదు. రంగారెడ్డి జిల్లా పాల్మాకుల కాడున్న ఆడవిల్లల గురుకుల హాస్టల్లా పిల్లగాళ్ళు వాడుతున్న గోసలు చూస్తుంటే కండ్లల్ల నీళ్ళు తిరుగుతున్నాయి. ప్రవీణ్ సార్ ఏమంట బయటకొచ్చిండో అప్పటి సంది గురుకులాల హాలతే అంగడైపోయింది. ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో పిలగాలను పట్టించుకున్న పాపాన పోతలేరట. పురుగుల బువ్వ నీళ్ల కూరలతోటి పిలగాళ్ళు అరిగోసలు పడుతురట. ఇదికెళ్ళి ఇంకా కులం పేరుతోటి టీచర్లు తిడుతుంటే పంటి కింద ఆ బాధను భరిస్తురట. బీదల పిల్లలను అలక తక్కువ చేసి మాట్లాడేంత బల్పు ఈ కొందరు గురుకుల టీచర్లకు ఏడికెళ్ళొచ్చింది. ప్రజల సొమ్ములు జీతంగా తీసుకుంటుంది వాళ్ళు, ప్రజలకు జీతగా లెక్క పని చేయాలి. కానీ ఈ కులం పేరుతో తిట్టుడేంది? పిల్లలు చూడకుండా చెప్పలేని రాయలేని భాషల కులం పేరుతోటి బూతులు తిడుతురంటే మీరు చదివిన చదువులకు అర్థమేంది? మీకు నౌకరు అంత భారం అయితే రాజీనామా పెట్టి ఇంట్లో కూర్చోవాలి. ఈ హాస్టల్కి ఇట్లా సమస్యలు ఉన్నాయని పెద్ద ఆఫీసర్ కదా అని జిల్లా కేజీబీవీ జీసీడీఓ ఇన్ఛార్జి సుజాత గారి చెప్తే ఆమె ఎంత ఎటకారంగా మాట్లాడుతుందో చూడుర్రి. మీకు బడ్జెటే రాలేదు ఏం చెప్పండి? ఎందుకు రాలే? మళ్ళీ వచ్చినప్పుడు మీకు సరే మీ కేజీబీ సంగతి నేను అవసరం, వేరే కేజీబీ చెప్తున్నా. ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా యాతన పడి ఆడ నుంచి ఈ నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్లకి పిల్లలకు పెడుతున్నారు. అమ్మా ఒంట్లో బడ్జెట్ లేకపోతే మీకు తిండి ఎవరు పెట్టాలా? ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? ఈ టీచర్ల మించిన ఆఫీసర్ ఉన్నదిగా సుజాత మేడం గారు. తాగేతందుకు కూడా సక్క మంచినీళ్ళు లేవు అని అంటే మమ్మల్ని ఏం చేయమంటారు? సర్కార్ మారినాక బడ్జెట్ లేదు అని చెప్తున్నది. అదే 1 తారీఖు అయితే మీకు జీతాలు కావాలి, కానీ పిల్లల తిండికైతే బడ్జెట్ లేదనాలి. వా, మొత్తానికి సర్కార్ ఆఫీసర్ అనిపించుకున్నారు మేడం. మన హాస్టల్ పిల్లలకు బడ్జెట్ కావాలని మీరు కూడా ధర్నా చేయరు మేడం. 1 తారీఖు నాడు జీతం కావాలని మీరంతా ధర్నాలు చేసిరు కదా, వాళ్ళు ఎట్లా నడపమంటారో అని సర్కార్ మీద ఒత్తిడి దేర్రి. మీరు దేరు, ఎందుకంటే మీ జీతం మీకు వస్తుంది కదా టైంకు. సమస్యలు వాళ్ళు చెప్పుకుంటుంటే మీ చదువులు కూడా ఏ పాటునే చూస్తా అని ఎక్కిరించి మాట్లాడుతున్నారు మేడం. ఇంత కష్టం ఉంటే అమ్మాయిలు రోడ్లెక్కి నిరసన చేస్తారు, అది అర్థం చేసుకోరా మీరు? పిల్లగాలకి ఇట్లా కంప్లైంట్ ఇస్తే లోపలికి పోయినాక మా మీదనే కంప్లైంట్లు ఇస్తారా అని వార్తలు వచ్చేటట్టు కొడుతుర్రట. అవి గురుకులాలు అనుకుంటురా, పిల్లగాలు మీ బానిస లెక్క ఫీల్ అవుతురా అని సూచన వాళ్ళంతా మస్తు సురుకులు అంటిస్తారు. ఇక బీద పిల్లలంటే గంత అలక తక్కువ ఎందుకు మేడం మీకు? సర్కారు కూడా జర గురుకులాల మీద సీరియస్ గా నజర్ వేయాలి, లేకుంటే విద్యా వ్యవస్థని నాశనం పట్టించే తట్టున్నారు అలా పనిచేస్తున్నారు కొందరు. ప్రతిపక్షం వాళ్ళు పోయి ధర్నాలు చేసినాక స్పందించే కంటే ముందుగానే స్పందిస్తే సర్కారుకు పేరన్న నిలుస్తుంది చూడు సార్లు అని అంటున్నారు గురుకులాల పరిస్థితి చూసిన వాళ్ళు.